హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే దేవుడు మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కొత్తగా ఎవరైనా నా డైట్ స్టార్ట్ చేశారా? నా వీడియోస్ చూసి ఎవరైనా నా డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, నన్ను చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యారు, ఓకే వాళ్ళకు కూడా రిజల్ట్ కనిపిస్తున్నాయని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మోటివేషన్తో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలో నాకు తెలియచేయండి. నేను దానికి తగినట్లుగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళని వాళ్ళు మోటివేషన్ చేసుకోవాలండి. ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, రేపటి నుంచి డైట్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి మనము అంటే ఇలా చేసుకోవాలి అని చెప్పేసి మీకు మీరే మోటివేట్ చేసుకొని ఒక ప్రాపర్గా ఇలా ఈ షెడ్యూల్లో వెళ్ళాలి, ఇలా ప్రాపర్గా అన్ని టైం ప్రకారం మెయింటైన్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. దాని ప్రకారం ఫాలో అవ్వండి. అప్పుడు మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి అంతేగాని ఎవరో వచ్చి మనల్ని పుష్ చేయరండి. ఒక రోజు అంటే ఏదో మోటివేషన్ చేస్తారు, 2 రోజులు చేస్తారు. కానీ ఎప్పుడు మనకు మనమే చేసుకోవాలి, మనకి మనమే మోటివేట్ అవుతూ ఉండాలి, మనమే ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా మంది నేను విన్న క్వశ్చన్ ఏంటి అంటే ఒక 1 మంత్ స్ట్రిక్ట్గా చేస్తారండి. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మళ్ళీ ఏదో ప్రకారంగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే కష్టం అండి. ఈ వెయిట్ లాస్ అన్నది 1 ఇయర్ 1 డేలో జరిగేది కాదు. ఇది లైఫ్ లాంగ్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ మంచిగా తిన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయిపోతాము. కాబట్టి ప్రాపర్గా తినండి, మంచిగా తినండి, హెల్దీగా తినండి, హెల్దీ వేలో తినండి. అంతేగాని చాలామంది ఇంకొంతమంది అడుగుతున్నారు, చీట్ మీల్ ఎప్పుడు పెట్టుకోవచ్చు మేడం అని అడుగుతున్నారు. మీరు ఒక గోల్ పెట్టుకుంటారు కదండి, నేను ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత వెయిట్కి రావాలి, అంత వెయిట్కి వచ్చిన తర్వాత మీరు చీట్ డే పెట్టుకోండి. మంత్లీ వన్స్ అలా పెట్టుకోండి, లేదా వీక్లీ కాదు, మంత్లీ ట్వైస్ అలా పెట్టుకోండి. అప్పుడు నో ప్రాబ్లం. అప్పుడు మనం ఓకే, ఒక 1 డే తిన్నా కానీ మిగిలిన డేస్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనం అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత బ్యాలెన్స్డ్ డైట్లోకి రండి. అంటే ఇప్పుడు చేసినంత స్ట్రిక్ట్గా అప్పుడు చేయవసరం లేదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తినే నైట్ ఏదైతే వితౌట్ రైస్వి, ఏదైనా సరే వితౌట్ రైస్వి, రాగిలు, జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్ ఉపయోగించి చేసుకునే ఏవైనా సరే మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్. బ్యాలెన్స్డ్ డైట్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అంటే అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత. ఇప్పుడు నేను ప్రజెంట్ బ్యాలెన్స్డ్ డైట్లోనే ఉన్నానండి. నా వెయిట్ ఏమీ పెరగలేదు, అలాగే మెయింటైన్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా అలాగే చేసుకోండి. మన అనుకున్న గోల్ రీచ్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ పెట్టుకోండి. ఇప్పుడు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ఎలాగో ఓట్స్తో చాలా రకాలు చేసుకుంటున్నాం కదా, అలాంటివే ఓట్స్తో తీసుకోవచ్చు. లేదా మామూలుగా ఈ జొన్నలు, సజ్జలు, రాగులు వీటితో చేసిన దోశలు, ఇడ్లీలు తీసుకోవచ్చు. కానీ లిమిట్గా తినండి. అంటే మనం రెగ్యులర్గా ఒక 5 ఇడ్లీస్ తినగలుగుతాము, ఇప్పుడు 3 ఇడ్లీస్ తినండి. ఒక 4 దోశలు తింటాము, ఒక 2 దోశలు తినండి. అలా లిమిట్గా తింటాం అలవాటు చేసుకోండి. అంటే ఇంత ఉప్మా తింటాము, ఇప్పుడు చిన్న కప్పే తినండి. అలాగా బాడీకి మళ్ళీ ఫుడ్ అలవాటు చేసుకుంటూ వెళ్తే మనకి తెలుస్తుంది, ఓకే పెరిగాము అంటే మనం ఇది చేసుకోవాలి. మీకు తెలిసిపోద్దండి, మీ బాడీ మీకు ఇండికేట్ చేస్తుంది ప్రతిదీ. మీకు ఎలా ఉంది, ఏంటి వీక్నెస్ అనిపించిందా. డైట్ చేస్తున్నప్పుడు చాలామంది నోటీస్ చేయండి, ఫస్ట్ ఒక 1 వీక్ అయితే కొంచెం బాడీకి అన్ని కొత్తగా ఉంటాయి కాబట్టి డైట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం వీక్నెస్ కానీ, కొంచెం డిస్టర్బ్, మైండ్ అంతా చిరాకు, కోపం అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటి మీరు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అది మాత్రం కంపల్సరీ. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది కూడా రాగి జావ తాగొచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా తాగొచ్చండి. థైరాయిడ్ లేని వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని తాగండి. డైలీ మీ ఆహారంలో భాగంగా అయితే చేసుకోవద్దు రాగి జావని. థైరాయిడ్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ లేని వాళ్ళు ప్రశాంతంగా రోజుకొక ఐటమ్ రాగి జావ, జొన్న జావ, సజ్జ జావ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి లిక్విడ్స్ ఎక్కువ తాగాలనిపిస్తుంది మామూలు సాలిడ్ ఫుడ్ కంటే కూడా. కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయండి. లిక్విడ్స్ ఎర్లీగా లంచ్ చేసేయండి, ప్రశాంతంగా ఎర్లీగా లంచ్ అయిపోతుంది. మార్నింగ్ ఇది జావల్ లాంటివి తాగినప్పుడు తర్వాత ఈవినింగ్ కూడా మనకి తొందరగా ఆకలి అయిపోద్ది, తొందరగా తినేస్తాం, ఎర్లీగా తినేస్తాం, ప్రశాంతంగా పడుకుంటాం. ఎప్పుడైనా సరే నైట్ నిద్రకి మనం తినే
ఫుడ్కి చాలా గ్యాప్ ఉండాలి. ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే ఆరోగ్యానికి అంతే మంచిది. ఎందుకు అంటే మనం తిన్న ఫుడ్ చక్కగా జీర్ణమైపోయిన తర్వాత పడుకుంటే మన బాడీ అంతా కూడా రెస్ట్లో ఉంటుంది. అంతేగాని మనం తినగానే పడుకున్నాం అనుకోండి, అది ఏం చేస్తుంది, తిన్న ఫుడ్ అంతా బాడీకి పట్టేసి మంచిగా ఫ్యాట్ అయిపోతాం. కాబట్టి తినే డిన్నర్కి స్లీప్ అవర్ టైంకి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే షుగర్కి సంబంధించినవి అస్సలు వాడొద్దని చెప్పాను. చాలామంది బెల్లం తినొచ్చా అని అడుగుతున్నారు. బెల్లం కూడా వాడకూడదండి. ఎప్పుడైనా ఒకసారి ఓకే. అంటే మనం ఇప్పుడు ఇంట్లో లేమో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎక్కువ డైలీ ఫంక్షన్స్ చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను, ఎప్పుడైనా ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయి తినాలి, తప్పదు కదా, మన కోసం మనకి అందుబాటులో అన్నీ ఉండవు కదా వెళ్ళిన ప్రతి చోట. కాబట్టి ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఆ రోజు తిన్నామా ఇంకా తెల్లారి బ్యాలెన్స్ చేసుకోవాలి మన ఫుడ్ని. ఓకే నేను హెవీగా తిన్నాము కాబట్టి ఈరోజు ఇలా చేసుకోవాలని మీకే అర్థమైపోద్దండి. ఒక్కసారి డైట్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ మీకే అర్థమవుతాయి. ఒకవేళ లేదు అర్థం కాలేదు, మీకు ఎవరికైనా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతే తప్ప ఇంకొంతమంది 1 మంత్ స్ట్రిక్ట్గా చేస్తారు. స్ట్రిక్ట్గా చేసిన తర్వాత ఆపేస్తారండి. ఉత్తిగానే ఆపేస్తే ఎలాగండి? మీరు ఒక గోల్ పెట్టుకుంటారా, గోల్ రీచ్ అయ్యేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మధ్యలో గివ్ అప్ అస్సలు ఇవ్వకూడదు. ఎవరో వచ్చి మనల్ని ఎప్పుడు పుష్ చేయరు. 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, కానీ ఇప్పుడు ఎంతవరకు చేస్తారు? మనమే వెళ్ళిపోవాలి. అంతే తప్ప 1 మంత్ చేశాను చాలే పక్కన పడేద్దాము అనుకుంటే కాదండి. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది మన లైఫ్ లాంగ్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక్కసారి స్టార్ట్ చేసామంటే. అంతే తప్ప అనుకున్న గోల్కి రీచ్ అయిపోయిన తర్వాత చక్కగా బ్యాలెన్స్డ్గా వెళ్ళండి అంతే. ఇప్పుడు నేను బయటకు వెళ్ళానండి, మొన్న ట్రావెల్ వ్లాగ్స్ పెట్టాను, చూసారో లేదో పెడతాను. అలాంటి ట్రావెల్లో ఉన్నప్పుడు మనకి అక్కడ అన్ని ఓట్స్ అని నాకు కావాలి, లేకపోతే నాకు బ్రౌన్ రైస్ కావాలంటే ఎలా కుదిరిద్ది, అక్కడ ఉన్నాయో మనం తినేయాలి అంతే. అక్కడ తిన్నామా, ఇంటికి వచ్చిన తర్వాత మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందాము, ఓకే పెరగలేదు, పెరగకపోతే డన్, మంచిదే, మన బాడీ అంత తొందరగా రియాక్ట్ అవ్వట్లేదు, చాలా మంచి విషయం. లేదు పెరిగాము అంటే కంగారు పడాల్సిన భయమేం లేదు. అదేదో పెద్ద భూకంపం వచ్చేసినంత భయపడాల్సిన అవసరం లేదు. పెరిగాము అంటే మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ చేసుకుంటే సరిపోతుంది, మన బాడీకి అర్థమైపోతుంది. కాబట్టి అందరూ ప్రశాంతంగా చక్కగా ఉండండి. ఏ చింత పెట్టుకోవద్దు, స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకొంతమంది కామెంట్ చేశారండి, నాకు మోకాళ్ళ నొప్పి లేదా నడు నొప్పి అంటున్నారు. అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి, వాకింగ్ చేసుకోండి సరిపోద్ది. వాకింగ్ కూడా చేయలేము అని అనుకునే వాళ్ళు డైట్ చేసుకోండి అండి, చాలు. డైట్లో కూడా మీకు రిజల్ట్ కనిపిస్తే, కాకపోతే కొంచెం స్లోగా ఉంటాయి అంతే తప్ప మరీ అంత 10% ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మామూలు వీళ్ళకి. కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి. చక్కగా మీరు డైట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోండి, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వాకింగ్కి వెళ్ళండి, మీకు ఏది వీలు ఉంటే అది చేయండి అని ఎందుకు చెప్తాను అంటే ఇందుకే చెప్తాను. ఎందుకంటే ఎవరి బాడీ గురించి వాళ్ళకే తెలుసు. మీ అందరి గురించి మీకు కామెంట్ చేస్తేనే ఆ ఒక్క కామెంట్ బట్టి నేను మీకు ఓకే ఈ ప్రాబ్లం ఉందని చెప్పగలను, కానీ మిమ్మల్ని మీకే తెలుస్తుంది కదా మీ ప్రాబ్లం ఏంటి అన్నది. కాబట్టి మీకు అనుగుణంగా మీరు డెసిషన్ తీసుకోండి. ఆమె చేసింది ఏమో చేసింది నేను చేయాలని అస్సలు బాడీని ఇబ్బంది పెట్టదు. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మీ బాడీ ఏం చేయగలదు అన్నీ చూసుకొని చేసుకోండి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు మనం చేయాలని అస్సలు చేయొద్దు, గొప్పలకు వెళ్ళొద్దు. మన బాడీకి ఏముంది, ఏం కావాలి, ఏం చేయాలి అన్నీ చూసి చేసుకోండి. 30 అబవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారైనా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్లు కంపల్సరీగా చేయించుకోండి. ఈ రోజుల్లో బాగా విటమిన్స్ డెఫిషియన్సీ కానీ, థైరాయిడ్ కానీ, ఈ ఫ్యాట్ లెవెల్స్, ఈ లిపిడ్ కానీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి 30 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ కూడా ఒకసారి టెస్టులు చేయించుకొని, ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూ ఉంటే డాక్టర్ నుంచి ప్రికాషన్స్ తీసుకుంటూ ఇలాంటి డైట్ ఏమైనా అవసరమో అనుకుంటే అప్పుడు డైట్ స్టార్ట్ చేయండి. అంతేగాని అనవసరంగా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా నేను డైట్ స్టార్ట్ చేస్తాను ఎందుకండి? ఓకే, అలాంటి వాళ్ళు డైట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మంచి ఫుడ్, మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. ఈ పిచ్చపాటి రోడ్లు పక్కన ఫుడ్లు, అవి జంక్ ఫుడ్లు తినొద్దండి. మన రోగాలకి కారణం 99% బయట ఫుడ్, జంక్ ఫుడ్, అది మాత్రం షూర్. అది ఎప్పుడైతే తగ్గిస్తామో ఆటోమేటిక్గా మన బాడీ అంతా మన కంట్రోల్లో ఉంటుంది.
అలాగే ఆయిల్ కూడా ఎక్కువ క్వాంటిటీలో అస్సలు యూజ్ చేయొద్దండి. ఈ మధ్య ఆయిల్ గురించి ఎన్ని వింటున్నాము, ఆయిల్ వల్ల క్యాన్సర్, ఆయిల్ వల్ల అది, ఆయిల్ వల్ల ఇది, అది అని చెప్తున్నారు. దొరికినంత వరకు, సాధ్యమైనంత వరకు చక్కగా నువ్వుల నూనె వాడుకోవడానికి ట్రై చేయండి. దొరికిన వాళ్ళు, కొనలేని వాళ్ళు కూడా ఉంటారు. అందరూ అంత ఖరీదుని పెట్టి కొనుక్కోలేరు కదా. ఆల్మోస్ట్ 470 అలా ఉంది 1 kg ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె. కాబట్టి అందుబాటులో లేని వాళ్ళు ఈ ఆయిల్నే వాడుకోండి, కాకపోతే కొంచెం తక్కువ వాడుకోండి. ఫ్యాట్ అలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు 1 స్పూన్ నెయ్యి వేసుకొని వంట చేసుకోండి అండి, ఇంకా మంచిది. ఫ్యాట్ గుడ్ ఫ్యాట్, నెయ్యి ఎప్పుడు కూడా గుడ్ ఫ్యాట్ అవుతుంది. కాబట్టి లిమిట్లో వాడితే ఏది ప్రమాదం కాదు. లిమిట్కి మించి అతిగా చేస్తేనే అది. ఇప్పుడు మనం కూడా చూడండి, అతి ప్రేమను తీసుకోలేము, అతిగా ఫుడ్ని తీసుకోలేము. అలాగే అతిగా ఏది తిన్నా కానీ అంతే, బాడీకి మంచిది కాదు. కాబట్టి లిమిట్గా తినండి, ప్రశాంతంగా మనకి ఎంత కావాలో అంతే తినండి, ఎంజాయ్ చేస్తూ తినండి. అలాగే డైట్లో ఉన్న వాళ్ళు అబ్బా ఫుడ్ మిస్ అవుతున్నాం, ఆ ఫుడ్ మిస్ అవుతున్నాం అని అస్సలు ఫీల్ అవ్వద్దు. మనం చేసుకునే ఫుడ్లోనే రకరకాలుగా ఎలా చేసుకోవచ్చు అని చూడండి. నేను చోలే కర్రీ చేస్తాను, చాలా కర్రీస్ చేస్తాను, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిలే యూజ్ చేస్తాను. వెజ్ దమ్ బిర్యానీ చేస్తాను, దాంట్లో కూడా అంతే అండి, చాలా తక్కువ ఆయిల్ చేసి యూజ్ చేస్తాను. మీరు కూడా అలాగే బ్యాలెన్స్డ్గా చేసుకోండి. తప్పకుండా మీరు వెయిట్ లాస్ అవుతారు, మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బాయ్ బాయ్.